వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆద్వి డిఎస్ వ్లాగ్స్. ఈరోజు స్టోరీ 3 లిటిల్ పిగ్. ఒకానొక దట్టమైన అడవి పక్కన తల్లి పిగ్ మరియు తన 3 లిటిల్ పిగ్స్ ఒక చిన్న ఇంటిలో నివసిస్తూ ఉండేవి. 3 పిగ్లెట్స్ పేరు డెన్నీ, జెన్నీ, కెన్నీ. డెన్నీ చాలా సోమరిపోతూ, జెన్నీ పనులు చేయడానికి ఇష్టపడు. జెన్నీ చాలా కష్టాజీవి. ఒకరోజు మదర్ పిగ్ తన పర్సుని చూసుకొని తన పిల్లల్ని పోషించడానికి ఎలాంటి సంపాదన లేకపోవడంతో 3 లిటిల్ పిగ్స్ని అడవిలోకి సంపాదించమని పంపిస్తుంది. మదర్ పిగ్ చాలా బాధతో తన 3 లిటిల్ పిగ్స్ని అడవిలోకి పంపిస్తుంది. తోడేలు బారి నుండి జాగ్రత్తగా ఉండమని జాగ్రత్తలు చెప్తుంది. 3 లిటిల్ పిగ్స్ చాలా జాలీగా మాట్లాడుతూ అడవిలోకి ప్రయాణం కొనసాగిస్తారు. ఇంతలో చాలా ఆకలితో ఉన్న ఒక పెద్ద తోడేలు 3 లిటిల్ పిగ్స్ని చూస్తుంది. వీటిని ఎలాగైనా తినాలి అని అనుకుంటుంది. 3 లిటిల్ పిగ్స్ తోడేలును గమనించకుండానే అలాగే ముందుకు ప్రయాణం కొనసాగిస్తాయి. 3 లిటిల్ పిగ్స్ అలాగే ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉండగా వాటికి ఒక వ్యక్తి ఆకులు మోస్తూ కనిపిస్తాడు. ఆ వ్యక్తిని చూసి ఆగి డెన్నీ ఆ వ్యక్తితో ఇలా అంటుంది, ఇస్తాను, కానీ నీకు ఆకులు ఎందుకు కావాలి అది చెప్పు ముందు. సరే తీసుకో. డెన్నీ ఆ ఆకులతో తను ఒక అందమైన చిన్న ఇంటిని నిర్మించుకుంటుంది. జెన్నీ ఇంకా కెన్నీ డెన్నీకి బాయ్ చెప్పి అలాగే ముందుకు అడవిలోకి నడుచుకుంటూ వెళ్తారు. డెన్నీ తన ఆకులతో కట్టుకున్న తన అందమైన చిన్న ఇంటిలోకి వెళుతుంది. తన ఇల్లులాగా ఎవరి ఇల్లు ఉండదని చాలా ఆనందిస్తుంది. జెన్నీ ఇంకా కెన్నీ అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉండగా చెక్కలు మోసుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తిని చూసి ఆగుతారు. ఆ వ్యక్తితో జెన్నీ ఇలా అంటాడు, ఇస్తాను, కానీ నీకు చెక్కలు ఎందుకు అది చెప్పు ముందు. వాటితో నీకు ఏం పని? జెన్నీ ఆ వ్యక్తి దగ్గర నుండి చెక్కలు తీసుకొని అందమైన చిన్న ఇల్లు కట్టుకుంటాడు. జెన్నీకి బాయ్ చెప్పి అక్కడి నుండి అడవిలోకి ముందుకు నడుచుకుంటూ వెళ్తాడు. జెన్నీ తన చెక్క ఇంటిలో తను చాలా సేఫ్గా ఆనందంగా ఇలాంటి వరదలు వచ్చినా కూడా సంతోషంగా ఉండవచ్చు అని చాలా ఆనందపడతాడు. కెన్నీ అలాగే ముందుకు వెళ్తూ ఉండగా తనకి ఇటుకలు మోస్తున్న ఒక వ్యక్తి కనబడతాడు. తనతో ఇలా అంటాడు, కానీ నీకు ఇటుకలు ఎందుకు? వాటితో నీకేం పని? ఆఫ్ కోర్స్ ఇస్తాను, తీసుకో, కానీ నువ్వు చాలా కష్టపడాల్సి ఉంటుంది ఇటుకల ఇల్లు కట్టడానికి. కెన్నీ చాలా కష్టపడి ఇటుకలతో దృఢమైన అందమైన ఇంటిని కడతాడు. తన ఇటుకల ఇల్లు ఆకుల ఇంటి కన్నా మరియు చెక్కల ఇంటి కన్నా చాలా దృఢమైనది అని కెన్నీ చాలా సంతోషిస్తాడు. మరుసటి రోజు తోడేలు 3 పిగ్లెట్స్ని వెతుక్కుంటూ డెన్నీ ఇంటికి వెళుతుంది. లిటిల్ పిగ్ తలుపు తెరువు, నేను ఇల్లు చూడడానికి వచ్చాను. నువ్వు తోడేలువు అని నాకు బాగా తెలుసు. నేను తలుపు తీయను.
ఇప్పుడు లోపలికి రానివ్వకపోతే మీ ఇంటిని కూల్చివేస్తాను. తోడేలు ఎన్ని మాటలు చెప్పినా అవేవి పట్టించుకోకుండా బెన్నీ ఇంటి లోపలే ఉండిపోయింది. తోడేలుకు బాగా కోపం వచ్చి తను బాగా గట్టిగా ఊపిరి తీసుకొని ఆ ఆకుల ఇంటిని ఊదేస్తుంది. వెంటనే ఆ ఇల్లు మొత్తం కూలిపోతుంది. బెన్నీ భయంతో జెన్నీ ఇంటికి పరుగులు తీస్తుంది. బిగ్ బ్యాడ్ వుల్ఫ్ సెకండ్ లిటిల్ పిగ్ అయిన జెన్నీ ఇంటికి కూడా వెళ్తుంది. ఆకలితో ఉన్న తోడేలు ఆ 2 లిటిల్ పిగ్స్ ని చూసి ఇలా అంటుంది. లిటిల్ పిగ్స్, నేను లోపలికి రావచ్చా? మేము నిన్ను లోపలికి రానివ్వము. తోడేలుకు బాగా కోపం వచ్చి ఆ చెక్కల ఇంటిని కూడా ఊదేస్తుంది. వెంటనే ఆ చెక్కల ఇల్లు కూడా కూలిపోతుంది. 2 లిటిల్ పిగ్స్ భయంతో వణుకుతూ వెంటనే అక్కడి నుండి కెన్నీ ఇంటికి వెళతాయి. 3 లిటిల్ పిగ్స్ తోడేలను చూసి బాగా వణికిపోతూ ఉంటాయి. తోడేలు 3 లిటిల్ పిగ్స్ ని చూసి ఇలా అంటుంది. లిటిల్ పిగ్స్, నేను లోపలికి రావచ్చా? మేము నిన్ను ఎప్పటికీ లోపలికి రానివ్వము. నీ దుర్బుద్ధి ఏంటో మాకు బాగా తెలుసు. అలా 3 లిటిల్ పిగ్స్ ఎంత చెప్పినా వినలేదు. తోడేలుకు బాగా కోపం వచ్చి ఆ ఇటుకలతో కట్టిన ఇంటిని పడవేయడానికి చూస్తుంది. తను ఎంత ప్రయత్నించినా ఆ ఇటుకల ఇల్లుని కూల్చలేకపోతుంది. ఇటుకల ఇల్లు మిగతా 2 ఇళ్ళ కన్నా ఇది చాలా దృఢంగా ఉంది. తోడేలు ఎంత ప్రయత్నించినా ఆ ఇటుకల ఇల్లును కూల్చలేకపోయింది. కానీ తనకి బాగా తెలుసు ఆ ఇంటి లోపలికి ఎలా వెళ్ళాలో. తోడేలు చిమ్నీ ద్వారా ఇంటి లోపలికి వెళ్ళాలని అనుకుంది. బిగ్ బ్యాడ్ వుల్ఫ్ తను చాలా ఆకలితో ఉండడం వలన 3 లిటిల్ పిగ్స్ ని ఎలాగైనా తినాలని అనుకుంది. బిగ్ బ్యాడ్ వుల్ఫ్ ఒక నిచ్చెన తెచ్చుకొని ఇంటి పైకప్పు వరకు ఎక్కింది. చిమ్నీ ద్వారా తోడేలు లోపలికి వస్తుంది అని తెలుసుకున్న కెన్నీ 3 లిటిల్ పిగ్స్ తో కలిసి చిమ్నీ కింద ఒక పెద్ద కుండ పెట్టి అందులో నీళ్లు పోసి మంట పెట్టారు. నీళ్లు మరగడం మొదలయ్యాయి. ఒకవేళ తోడేలు మరుగుతున్న నీటిలో పడకపోతే అని 3 లిటిల్ పిగ్స్ సందేహపడ్డాయి. ఇంతలో తోడేలు చిమ్నీ నుండి కిందకి దూకింది. సరాసరి వేడివేడిగా మరుగుతున్న వేడి నీటిలో పడింది. తోడేలు బాధతో అరుస్తూ మొలుగుతూ ఆ ఇంటి నుండి పరుగులు తీసింది. తోడేలు మళ్ళీ ఆ దరిదాపుల్లో కూడా ఎప్పుడూ కనిపించలేదు. తోడేలు పీడ విరగడైనందుకు 3 లిటిల్ పిగ్స్ ఆనందంతో ఎగిరి గంతులేశాయి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.